సో ప్రస్తుతం మనతో పాటు డార్లింగ్ స్వామి గారు ఉన్నారు. సార్ ఎలా అనిపించింది రాయసాబ్ టీజర్? నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన అన్ని ప్రభాస్ గారు యాక్షన్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి, బాగా సక్సెస్ అయినాయి అవన్నీ. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా ఏంటంటే కామెడీ అండ్ హర్రర్, పిల్లలకి, నెక్స్ట్ మాస్ ఆడియన్స్కి, ఫ్యాన్స్కి అన్ని రకాలు పెట్టి ఈ సినిమా డిజైన్ చేశారు మారుతి గారు. ఫైట్లు తెచ్చి థ్రిల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాలో. అంటే నేను అప్పుడప్పుడు ఈ రష్ అయ్యి చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఈ సినిమా గురించి. ఏ యాంగిల్లో తీసినా సరే ఇది బ్లాక్ బస్టర్. నేను డార్లింగ్ సినిమా రాసినప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, సో ఆ కైండ్ ఆఫ్ ఉండి ఫ్యామిలీస్కి ఉండి ఫ్యాన్స్ మొత్తం అందరికీ మిక్స్ అయ్యి ఇంక ఇది సూపర్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా కన్ఫర్మ్. ఇవాళ టీజర్ రిలీజ్ అయింది, అది అందరూ చూసి ఉంటారు. అది ఎంత అద్భుతంగా ఉందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడే కదా అన్ని లాంగ్వేజ్లో కూడా మాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు టీజర్ చాలా బాగుందని. తమిళ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, మలయాళంలో, కన్నడలో అందరూ ఫోన్ చేసి చెప్పారు. ఈ సినిమా ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు జనాలు, టోటల్ పాన్ ఇండియా జనాలు అందరికీ కూడా అద్భుతంగా నచ్చుతుంది. ఆల్ ది బెస్ట్ మా మారుతి గారు అండ్ మా హీరో గారు ప్రభాస్ గారు అండ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, మా ఎస్కేఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాస్ గారి లుక్స్ ఇవన్నీ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి కదా. అవును, చాలా కష్టపడుతున్నారు ప్రభాస్ గారు. ఇది మారుతి గారి పప్పం ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ సినిమా మామూలుగా స్టార్ట్ చేశారు, ఒక చిన్న సినిమా అలా చేద్దామా, అలా ఒక క్వశ్చన్లో చేద్దామా అని. కానీ ఆ తర్వాత ఏంటంటే దీని ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలి ఆడియన్స్కి, థియేటర్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి మెయిన్ థ్రిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఎక్కువ. ప్రభాస్ని ఇంకా ఎంత కొత్తగా చూపించాలి, ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత బాగుండేవారు అలా చూపించాలి, అలాగే ప్రభాస్తో ఒక అమ్మాయిలు లవ్ ట్రాక్స్ చూపించాలి అని వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి ఫ్రేమ్ థ్రిల్స్ మీరు చూసారు కదా టీజర్లో, ప్రతిదీ కూడా అద్భుతంగా రావడానికి ట్రై చేశారు. చెక్కారు, ఒక రకంగా తీసుకుంటే ఒక శిల్పం ఎలా చెక్తారో అలా ప్రతి ఫ్రేమ్ అంత ఫోకస్గా చాలా జాగ్రత్త తీసుకున్నారు. అదే టీజర్ కూడా ఒక 15 రోజులు బట్టి ప్రభాస్ గారు అండ్ మారుతి గారు ఎవ్రీడే కూర్చొని ప్రతిదీ క్లిస్టల్ క్లియర్గా ఇది నా ఫ్యాన్స్కి బాగుండాలి, ఇది బాగాలేదు అని మళ్ళీ తమన్ గారితో ఇది ఇక్కడ సౌండ్ ఇది ఇవ్వండి, ఇలాగ రాత్రి ఈరోజు రిలీజ్ కదా రాత్రి 10:30 వరకు కూడా ఈ కరెక్షన్ ఇంకా బెటర్ చేస్తూ రాత్రి 12కి క్లోజ్ చేసి ఇవాళ రిలీజ్ చేశారు. సో ఇది విజువల్ ట్రీట్ ఈ సినిమా కూడా. ఫైనల్లీ డార్లింగ్ నుంచి మీరు ప్రభాస్ గారిని చూస్తున్నారు, ఆయనతో వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభాస్ గారు ఆయనలో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారు సార్? నేను రాజాసాబ్ షూటింగ్ చాలాసార్లు వెళ్ళాను, ఒకసారి కలిశాను ప్రభాస్ గారిని. కలిస్తే వెంటనే చాలా హక్ చేసుకుని ఎలా ఉన్నారని చాలా హ్యాపీగా చాలా బాగా మాట్లాడి, నెక్స్ట్ మా ఫ్యామిలీ వస్తే వాళ్ళతో ఒక ఫోటో తీపిచ్చి మా మిస్సెస్కి చెప్పి, మా మిస్సెస్ అన్నారు తనకి డార్లింగ్ స్వామి అని మీ సినిమా పేరు వచ్చింది, మీ సినిమా మీరు లైఫ్ ఇచ్చారంటే లేదు ఆయనే మాకు లైఫ్ ఇచ్చారు అంటే అని ప్రభాస్ గారు అన్నారు. అంటే ఎంత సంస్కారం, అదే సంస్కారం ఈ రోజుకి డౌన్ టు ఎర్త్, ఇలా ఉన్నవాళ్ళు ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు ఒక ప్రపంచాన్ని హీరోలా తయారయ్యాడు ఆయన.